అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో తొలి గ్రామ పంచాయతీకి అరుదైన ఘనత సాధించింది. కేరళ మోడల్ అనుసరించి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏపీకి ఈ అరుదైన గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్ పనిచేస్తుంది. పలు పంచాయతీలు సెలెక్ట్ చేసి కేరళ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న పంచాయతీలను పరిశీలించి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికైన పంచాయతీలన్నింటినీ కేరళకు చెందిన ఆడిట్ బృందం పరిశీలించాయి. ఈ పరిశీలనలో రావులపాలెంలో పారిశుధ్యం, తాగునీరు, వీధి వెలుగులు, డ్రైనేజీ, పచ్చదనం లాంటి అంశాల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడంతో ఈ గుర్తింపు దక్కింది. స్టేట్ లో 52 పంచాయతీలను సెలెక్ట్ చేయడం అయింది. ప్రథమ దశలో కూడా దీంట్లో 24 పంచాయతీలను సెలెక్ట్ చేసి 24 పంచాయతీలు సెక్రటరీస్ ని, అలాగే డిజిటల్ అసిస్టెంట్ ని, ప్లస్ డిప్యూటీ ఎంపీ కూడా కేరళ టూర్ పంపించి అక్కడ కేరళలో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సర్టిఫికేట్ పొందారో అక్కడ పంచాయతీలను ఫిబ్రవరి నెలలో పంచాయతీని సందర్శించడం జరిగింది. సందర్శన భాగంగా అక్కడ సందర్శించి అప్పటికే మనం 90% అయితే వాళ్ళు వచ్చిన నార్మ్స్ ప్రకారం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10% భాగం కూడా అక్కడ చూసొచ్చి ఇక్కడ మెయిన్ రికార్డు రూమ్ మెయింటెనెన్స్ అయితే ఏమిటి, ప్రజలకు క్వాలిటీగా మనం ఏ విధంగా త్వరగా సర్వీస్ ఇవ్వడం ఏంటి అనేది కూడా కొంత నేర్చుకుని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ జరిగింది. దానిలో భాగంగా మన ఈ టాటా సంస్థ సంబంధించి ఈ ఐఎస్ఓకి సంబంధించి ఐఎస్ఓ అనేది జెనీవాలో హెడ్ ఆఫీస్ ఉంది. వాళ్ళ సంస్థ ప్రతినిధులైన కేరళ నుంచి వచ్చి 23వ తారీఖుని, అలాగే నేను 25వ తారీఖుని కూడా ముందుగా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వెరిఫై చేసి సంతృప్తి వ్యక్తపరిచి నిన్న ఐఎస్ఓ డ్రాప్ సర్టిఫికేట్ పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణమైన ప్రజాప్రతినిధులకు, నా పాలకవర్గ సభ్యులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ